ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. భారతదేశంలో ఎంతోమంది మహర్షులు జన్మించారు, జ్ఞానులు జన్మించారు. అదేవిధంగా సంతులు కూడా జన్మించారు. అంటే ఒక మహర్షికి, ఒక ఋషికి, ఒక జ్ఞానికి, సంతుకి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది మనం ఫస్ట్ ఈరోజు మనం తెలుసుకుందాం. మహర్షి అంటే ఎవరు అంటే ఎవరైతే తపస్సు ద్వారా ప్రపంచాన్ని త్యజించి వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళేసి ఒక తపస్సు ద్వారా యోగంతో నిద్రాహారాలని మానేసి జ్ఞానం అనేది వచ్చేదాకా పరిపూర్ణమైనటువంటి సంకల్ప బలంతో సాధన చేసి ఎవరైతే తపిస్తారో, దేనికోసం తపించడం అంటే బ్రహ్మజ్ఞానం కోసం, దైవత్వం కోసం, లేదా తన లోపల ఉండేటటువంటి శక్తి వికాసం కోసం అహర్నిశలు శ్రమించి ఒక స్థితిని అందుకుంటారు. వాళ్ళని మనం మహర్షులు అంటాం. అంటే వాళ్ళకి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు ఉండవు. వాళ్ళు ఒక కంప్లీట్గా సన్యాసి ఆశ్రమంలోకి వచ్చేస్తారు. వాళ్ళని మహర్షులు అంటారు. మరి ఋషి అంటే ఎవరు? ఋషి అంటే ఎవరంటే ఒక విధంగా ఇంగ్లీష్లో మనం చెప్పుకోవాలంటే ఒక రీసెర్చ్ సైంటిస్ట్. ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడు అంటే ఈ పదార్థ జగత్తులో ఒక వస్తువు మీద ఒక ప్రయోగం చేసి, రకరకాల ప్రయోగాలు చేసి ఒక కొత్త వస్తువుని కనిపెట్టడం, లేదా ఒక కొత్త ఈక్వేషన్ని కనిపెట్టడం, తర్వాత ఒక నూతనమైనటువంటి ఒక టెక్నాలజీని కనిపెట్టడం, ఇది శాస్త్రవేత్త చేసేటటువంటి పని. మరి ఒక ఋషిని కూడా రీసెర్చ్ సైంటిస్ట్ అంటారు. మరి బయట ఉన్నటువంటి సైంటిస్ట్కి ఈ ఋషికి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ బయట ఉన్నటువంటి సైంటిస్ట్ కేవలం భౌతిక ప్రపంచంలో అనేక రకాల పదార్థాలు, అనేక రకాల స్థితులు, వాతావరణము, భూమి, ఆకాశము, అంతరిక్షము, తర్వాత నీరు, అగ్ని, వాయువు, పంచభూతాలు, పంచతత్వాలు, వీటన్నిటి మీద ఒక రీసెర్చ్ చేసేసి దాని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని దాని నుంచి ఒక కొత్త ఇన్నోవేషన్, కొత్త ఇన్వెన్షన్ చేసి ప్రపంచానికి ఉపయోగపడేలాగా, అదేవిధంగా మనుషులకి ఉపయోగపడేలాగా ఒక కొత్త శాస్త్రీయతని కనిపెట్టడం. ఒక ఋషి ఏం చేస్తాడు అంటే తనలో తాను అంతర్ముఖమై తన శరీరాన్ని, తన మనస్సుని, తన ఇంద్రియాలని, తన భావాలని, అదేవిధంగా తన లోపల ఉండేటటువంటి శక్తి తత్వాన్ని ఆవిర్భావం చేసుకొని, అంటే ఎక్స్ప్లోరేషన్ చేసుకొని ఒక సత్యాన్ని కనుగొంటాడు. రీసెర్చ్ అనేది ఒకటే. ఒకళ్ళేమో బయట ప్రపంచంలో చేస్తారు, ఒకళ్ళేమో అంతర్ ప్రపంచంలో చేస్తారు. అంటే ఒకళ్ళది అవుటర్ రీసెర్చ్, ఇంకోటి ఇన్నర్ సెర్చ్. సో ఎవరైతే ఇన్నర్ సెర్చ్ చేసి ఒక పరమ సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళని మనం ఋషి అంటాం. అండ్ తర్వాత జ్ఞానులు ఎవరు అంటే ఒక విధంగా చెప్పాలంటే జ్ఞాని అనేవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ ధర్మ గ్రంథాలు, శాస్త్రాలు, ఈ పాండిత్యము, ఇవన్నీ అధ్యయనం చేసి ఒక విజ్ఞానాన్ని సంపాదించి దాని తర్వాత ఇదంతా కాదు, ధర్మ గ్రంథాల్లో, శాస్త్రాల్లో ఉన్నది మనం దీన్ని ఒక అనుభవానికి తెచ్చుకోవాలి, తర్వాత దీన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఈ విజ్ఞానంతో థియరీ పరంగా తెలుసుకున్న వాళ్ళు, ఫిలాసఫికల్గా సిద్ధాంతపరంగా తెలుసుకున్న వాళ్ళు ఇదంతా కరెక్ట్ కాదు, ఇది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఉద్దేశంతో గురువు దగ్గరికి వెళ్ళి సాధన చేస్తూ వీళ్ళు ఒక అన్వేషణ చేస్తారు. అంటే ఎలా అన్వేషణ చేస్తారు? ఇప్పుడు ఒక సిద్ధాంతాన్ని, ఒక ఫిలాసఫీని ఒక గ్రంథంలో అధ్యయనం చేసినప్పుడు దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఎలా మనము ఇన్నర్లోకి వెళ్ళాలి అని చెప్పి కేవలం దానికోసమే అన్వేషణ చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఏమంటామంటే జ్ఞానులు అంటాం. అంటే ఈ జ్ఞానులు అనే వాళ్ళకి ఇటు విజ్ఞానం ఉంటుంది, ఒక సిద్ధాంతకర్తలాగా ఉంటారు, ఒక మేధావుల్లాగా ఉంటారు, తర్వాత ఇటు భౌతికమైనటువంటి విద్య ఉంటుంది, ఇటు ఆధ్యాత్మిక విద్య ఉంటుంది. అంటే ఇటు భౌతికతని, అటు
ఆంతరంగికమైనటువంటి సత్యాన్ని ఈ రెండింటిని కలుపుకొని వెళ్తారు. వీళ్ళని మనము చాలా దశల్లో మనం చూస్తూ ఉంటాము. వాళ్ళని మనం జ్ఞానులు అంటాము. తర్వాత సంతులు ఎవరు? సంత్ అంటారు అంటే సత్పురుషులు. అంటే వాస్తవానికి ఒక జ్ఞాని లోపల ఇవన్నీ క్వాలిటీస్ ఉంటాయి. ఒక వ్యక్తి మహర్షి అయినా, ఋషి అయినా, జ్ఞాని అయినా, తర్వాత ఒక సత్పురుషుడైనా, ఒక జ్ఞాని లోపల అన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఋషి లోపల ఉంటాయి, మహర్షి లోపల ఉంటాయి. కాకపోతే వీళ్ళు అన్వేషణ చేసేటటువంటి విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సత్పురుషులు ఎవరు? సంత్ అంటారు వీళ్ళని. హిందీలో సంత్ అంటే సత్పురుషులు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే జీవితాన్ని సహజంగా జీవించడం. వీళ్ళు తపస్సులకి, సాధనలకి, యోగాలకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంటే జీవితాన్ని సహజంగా జీవిస్తారు. జీవితాన్ని సరళంగా, సహజంగా జీవిస్తూ, ప్రకృతి సిద్ధంగా జీవిస్తూ, వాళ్ళ గృహస్థు ధర్మాన్ని, వాళ్ళ బాధ్యతలను నెరవేర్చుకుంటూ, ఒక సంసారాన్ని త్యజించకుండా సంసారంలో ఉంటూ, అన్ని రకాల సుఖ దుఃఖాలను చూస్తూ, ఒక భక్తి మార్గంలో, ఒక ప్రేమతత్వంతో, తర్వాత ఒక ఆరాధనతో, ఒక సమర్పణతో, ఒక ఆత్మ నివేదనతో వాళ్ళు ఒక పరమసత్యాన్ని తెలుసుకుంటారు. ఇది వీళ్ళని ఏమంటారంటే సంతులు అంటారు, సత్పురుషులు. ఇలా ఈ పరమసత్యాన్ని తెలుసుకున్న వాళ్ళలో రకరకాలైనటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం పురాతన కాలం నుంచి. సో మనకి భారతదేశంలో మనం ఎన్నో రకాల ఉద్యమాలు చూసాము, ఎన్నో రకాల విప్లవాలు చూసాము, ఎన్నో రకాల యుద్ధాలు చూసాము, రకరకాల స్థితులను చూసాము. కానీ ఆధ్యాత్మికంలో కూడా ఒక విప్లవం వచ్చింది. ఏంటంటే భక్తి మూమెంట్, భక్తి ఉద్యమం. ఈ భక్తి ఉద్యమం అనేది ఎప్పుడు వచ్చిందంటే 14-15 శతాబ్దాలలో వచ్చింది, 14th, 15th సెంచరీస్లో. ఈ భక్తి ఉద్యమం అనేది వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మనిషి అన్ని వదిలేసి సన్యసించాలా, లేదా హిమాలయాస్కి వెళ్ళాలి, అడవులకు వెళ్ళాలి, శరీరాన్ని కష్టపెట్టాలా, తర్వాత మనసుని ఒక వైరాగ్యం వైపు తీసుకెళ్ళాలి, సంసారంలో ఉంటే మనం ఇది సాధించలేము, ఒక పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే మనం అలా వెళ్ళిపోవాలి, అంటే కంప్లీట్గా సన్యసిస్తే కానీ ఆ పరమసత్యం రాదు అని చెప్పి అంతకుముందు ఉన్నటువంటి ఋషులు, మునులు వీళ్ళంతా కూడా ఒక సత్యాన్ని బయటపెట్టారు. అంటే వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు కరెక్ట్. కానీ సమాజ అభివృద్ధి క్రమంలో ఏమైపోయిందంటే పరిస్థితులు మారిపోయినాయి, మనుషుల యొక్క స్థితిగతులు మారిపోయినాయి. మారిపోయినప్పుడు ఈ సత్పురుషులు ఇచ్చేటటువంటి సిద్ధాంతం కూడా మారిపోయింది. అందుకే ఈ భక్తి ఉద్యమం అనేది వచ్చాక ఏం జరిగింది అంటే సంసారంలో ఉంటూ మనము జ్ఞానాన్ని ఎలా పొందాలి, ప్రపంచంలో ఉంటూ మనము ఈ యొక్క పరమసత్యాన్ని ఎలా తెలుసుకోవాలి, మనము ఈ ప్రపంచంలోనే ఉంటూ మనం విశ్వ రహస్యాలను ఎలా తెలుసుకోవాలి అని చెప్పి సంసారంలో ఒక సాధన మార్గాన్ని ఎలా చేయాలి అని చెప్పి ఒక భక్తి ఉద్యమం ద్వారా కొత్త రెవల్యూషన్ అనేది భారతదేశంలో వచ్చింది. సో ఆ టైంలో ఎంతోమంది సత్పురుషులు జన్మించారు ఆ టైంలో. అంటే దాంట్లో మొదటగా మనం చెప్పుకోవాలంటే కబీర్ దాస్, గురునానక్ దేవ్, సంత్ రవిదాస్, తర్వాత నామ్దేవ్, భక్త తుకారం, మీరాబాయి, అండ్ తర్వాత భక్త సిరియాల, తర్వాత మంజునాథ. ఇట్లా రకరకాల ఒక భక్తి ఉద్యమం వచ్చింది 14th, 15th సెంచరీస్లో. ఎంతోమంది భక్తులు ఒక శ్రద్ధతో, సమర్పణతో, ఆత్మనివేదనతో, అండ్ అదేవిధంగా మనకి శ్రవణం, మననం, నిధిధ్యాసనము, ఈ రకరకాల సూత్రాల ద్వారా సహజ సిద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఒక పనిని ఒక ఒక యోగంలాగా చేయడం, కర్మని యోగంలాగా చేయడము, వాళ్ళు చేసేటటువంటి వృత్తిని ఒక దైవంలాగా భావించడం. వర్క్ ఈజ్ వర్షిప్. దేహం అనేది దేవాలయము. మనం చేసే ప్రతి పని ఒక పూజ. మనం ఎప్పుడైతే జాగృతిలో చేస్తామో, డిటాచ్మెంట్లో చేస్తామో ప్రతి పని కూడా అది దైవత్వానికి సమర్పించబడుతుంది, భగవంతుడికి సమర్పించబడుతుంది అని చెప్పి వాళ్ళు ఒక స్థితిలో సాధన చేశారు. సో మనకి అలాంటి వాళ్ళలో ఎంతోమంది భక్తులను మనం చూస్తున్నాం. అలాంటి సత్పురుషులలో సంత్ రవిదాస్ కూడా ఒకడు. సంత్ రవిదాస్ కూడా ఈ భక్తి ఉద్యమంలో భాగంగా ఆయన ఈ యొక్క తన మూమెంట్ని స్టార్ట్ చేశారు. తర్వాత సంత్ కబీర్ దాస్, తర్వాత నామ్దేవ్,
నెక్స్ట్ కొంతమంది సెయింట్స్, వీళ్ళంతా కూడా రామానందుడి శిష్యులు. ఆయన రామానందుడు ఎవరంటే దక్షిణ భారతదేశంలో ఆయన ఒక జ్ఞాని. ఈ ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని ఆయన సాధనా మార్గాన్ని అందించి ఆ జ్ఞానోదయం వైపు నడిపించడం జరిగిందనమాట. అందులో సంత్ కబీర్ దాస్ కూడా ఒకడు. కాబట్టి వీళ్ళంతా సమకాలికులు. అంటే గురునానక్ దేవ్, రవిదాస్, నామదేవ్, భక్త తుకారాం, వీళ్ళంతా దాదాపు ఒక 30, 40, 50 ఇయర్స్ గ్యాప్లోనే వీళ్ళంతా ఒకే సెంచరీలో వచ్చేసారు. అంటే ఒకే శతాబ్దంలో వచ్చేసారు, 14th, 15th సెంచరీస్లో. ఈ సంత్ రవిదాస్ ఆయన ఒక నిమ్న జాతికి చెందినటువంటి కుటుంబంలో ఆయన జన్మించాడు. అంటే చమార్ అంటారు. చమార్ అంటే ఒక మాదిగ కుటుంబంలో జన్మిస్తాడు. అంటే చెప్పులు కుట్టేటటువంటి ఆ కమ్యూనిటీలో జన్మిస్తాడు. జన్మించాక ఆయన పుట్టినటువంటి ప్లేస్ కూడా వారణాసికి దగ్గర ఉంటుంది, అంటే కాశీకి దగ్గర. సో అట్లా తను చిన్నప్పటి నుంచి లైఫ్ అనేది ఒక సహజత్వంతో జీవించడము, సరళంగా జీవించడము, నిర్మలత్వంతో జీవించడము, ఒక భక్తి భావంలో జీవించడము, ఇలా తన లైఫ్ అనేది అలా సాగుతున్నటువంటి క్రమంలో ఆయన గురువు ఎవరంటే గురునానక్ దేవ్. ఈ గురునానక్ దేవ్కి సంత్ రవిదాస్ శిష్యుడు అనమాట. సో ఎప్పుడైతే గురునానక్ దేవ్ తను జ్ఞానోదయాన్ని అందుకున్నాక ఆయన ద్వారా దాదాపు ఒక 10 మంది గురువులు బయటకు వచ్చారు. ఏది గురు అర్జున్ దేవ్, తర్వాత గురు గోవింద్ సింగ్, గురు దయాళ్ సింగ్, ఇట్లా దాదాపు 10 మంది గురువులు. దాంట్లో రవిదాస్ కూడా ఒక గురువు. అంటే ఆ 10-11 మంది గురువులలో సంత్ రవిదాస్ కూడా ఒకరు. అంటే ఈ భక్తి ఉద్యమము వచ్చినటువంటి ఆ కాలంలో భారతదేశంలో బాగా ఈ కులము, మతము, వివక్షత, జెండర్ డిస్క్రిమినేషన్స్, కాస్ట్ రిలీజియన్ డిస్క్రిమినేషన్స్, అంటరానితనము, ఇవన్నీ విద్వేషాలు ఉండేవి సొసైటీలో. అయితే ఎవరైతే భక్తి ఉద్యమంలో భాగంగా ఈ సత్పురుషులు వచ్చారో వీళ్ళు ఆ కాలంలో అసలు ఈ భక్తి ఉద్యమాన్ని తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఆ కాలంలో ఈ అంటరాని కులాల్లో జన్మించినటువంటి ఇప్పుడు దళితులు కానీ నిమ్నజాతికి చెందినటువంటి వాళ్ళని వీళ్ళని దేవాలయాల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. తర్వాత వీళ్ళకి జ్ఞానాన్ని అందుకోవడానికి వీళ్ళని అనర్హులను చేశారు. తర్వాత చదువుకోవడానికి కూడా అనర్హులను చేశారు. ఇలా చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే, దేవాలయాలకి వెళ్ళకపోతే ఏమీ కాదు, మనిషి దేవాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక సాధన ద్వారా కూడా మనము ఆ భగవతత్వాన్ని, దైవత్వాన్ని మనం తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ సామాజిక స్థితిగతులన్నీ చూసి దీని నుంచి వచ్చినటువంటి ఒక ఉద్యమమే భక్తి మూమెంట్. ఇలా అనేక రకాలైనటువంటి సత్పురుషులు వీళ్ళంతా ఏం చేశారంటే, వీళ్ళు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఏం ఉద్యమం తీసుకొచ్చారంటే, కులానికి, మతానికి వ్యతిరేకంగా, ఈ అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల మతాలకి అతీతంగా వెళ్ళేసి ప్రతి వర్గంలో ఉండేటటువంటి అందరి రకాల వ్యక్తులకి వాళ్ళు జ్ఞానాన్ని అందించడం జరిగింది. అంటే ఆ కాలంలో ఇది ఒక పెద్ద రెవల్యూషన్. ఎందుకంటే ఇవన్నీ వ్యతిరేకించి వెళ్ళడం అనేది ఒక విధంగా చెప్పట్ల ఒక మైల్ స్టోన్ అది. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో ఈ కొంతమంది సాంప్రదాయవాదులు, ఛాందసవాదులు, తర్వాత ఈ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలను పట్టుకొని వేలాడేవాళ్ళు, కులాన్ని, మతాన్ని పట్టుకొని వేలాడేవాళ్ళు, వీళ్ళందరినీ కాదని వీళ్ళందరినీ పక్కకు పెట్టేసి ఒక సపరేట్గా ఒక మూమెంట్ తీసుకొని వచ్చి ఆ కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞానాన్ని అందుకోవడానికి అర్హుడే, ప్రతి ఒక్క వ్యక్తి సాధన చేయడానికి అర్హుడే అని చెప్పి ఒక కొత్త మూమెంట్ని తీసుకొని వచ్చారు. సో వీళ్ళ ద్వారా ఏం జరిగింది అంటే, మళ్ళీ జ్ఞానం అనేది అందరూ అందుకోవడం మొదలుపెట్టారు. అపార్ట్ ఫ్రమ్ కాస్ట్, గ్రీడ్ అండ్ రిలీజియన్, అంటే ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ అన్ని వర్గాలకు చెందినటువంటి మనుషులు ఆ జ్ఞానాన్ని అందుకోవడం మొదలుపెట్టారు. ఈ మొదలు పెడుతున్నటువంటి క్రమంలో ఎంతోమంది ఈయన వ్యతిరేకించారు సంత్ రవిదాస్ని. ఇప్పుడు మనకి వారణాసి అంటే కాశీ పట్టణం అనేది, అక్కడ ఒక హిందూ విశ్వవిద్యాలయం ఉండేది, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇప్పటికీ ఉంది మనకి, అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సో కాబట్టి ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎవరైతే ఈ పండితులు ఉంటారో, అంటే ఆచార్యులు కానీ, పండితులు కానీ, ఈ మేధావులు కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈయన వ్యతిరేకించారు స్టార్టింగ్లో. ఎందుకు అంటే
ఈయన ఒక తక్కువ జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి, అది కాకుండా కులం లేదు, మతం లేదు, ఎవరైనా జ్ఞానాన్ని అందుకోవచ్చు, ఎవరైనా దీన్ని సాధన చేయొచ్చు అని చెప్పి అందరినీ సమానంగా చూసేసరికి ఏమైపోయిందంటే కొంతమందికి ఇది నచ్చలేదు. ఆ నచ్చకపోవడం వల్ల ఏం చేశారు అంటే వీళ్ళు ఈయనని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. వ్యతిరేకించడం మొదలుపెట్టాక ఈయన గురునానక్ దేవ్ దగ్గర శిష్యరికం చేశాక ఆయన ఈ గురునానక్ దేవ్ కూడా భక్తి మార్గం ద్వారానే ఆయన జ్ఞానోదయాన్ని అందుకున్నాడు. కాబట్టి ఈ జ్ఞానోదయాన్ని అందుకున్నాక ఆ పరంపరలో ఈయన కొనసాగుతున్నప్పుడు ఈ కీర్తన, భజన, సంకీర్తనలు, తర్వాత పోయిట్రీ రాయడం. అంటే ఇప్పుడు సంత్ కబీర్ దాస్, తర్వాత గురునానక్ దేవ్, సంత్ తర్వాత రవిదాసు, నెక్స్ట్ భక్త తుకారం, ఈ 4-5 వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పోయిట్స్ అంటే కవితలు రాసేవాళ్ళు. అంటే జ్ఞానాన్ని సరళంగా ప్రజలకి అందించాలంటే ఒక పాట రూపంలో, ఒక కవిత రూపంలో అయితే చాలా ఈజీగా అందుకుంటారు. అంటే దోహేలు అనేవాళ్ళు దాన్ని. అంటే ఇప్పుడు గురునానక్ దేవ్ కూడా గురు గ్రంథ సాహెబ్లో మనకు అన్ని ఈ జ్ఞానానికి సంబంధించిన సూత్రాలను చూస్తుంటే అన్ని చిన్న చిన్న పొయటిక్గా ఉంటాయి అన్నట్టు. అంటే పొయటిక్గా ఉంటాయి. వాళ్ళు గానం చేసి వాళ్ళకి అందించేవాడు అన్నట్టు, ప్రజలకు సంకీర్తన లాగా అందించేవాడు. అందులో మనకి చైతన్య మహాప్రభు కూడా వస్తాడు. ఆయన కూడా ఒక భక్తి ఉద్యమంలో ఒక భాగం ఆ రోజుల్లో. సో కాబట్టి ఏమైపోయిందంటే ఒక ఒక కళ ద్వారా, ఒక ఆర్ట్ ద్వారా, ఒక సింగింగ్ ద్వారా మనము ఒక సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. భక్తి అంటే ఏముంది ఇక్కడ? ఒకటి శ్రవణము, మననము, నిధిధ్యాసనము, తర్వాత కీర్తన, భజన. అంటే లైఫ్ అంటే ఒక సెలబ్రేషన్. కీర్తన ఏంటి? మనం ఎవరి గురించి స్తుతించాలంటే సత్యం గురించి, ధర్మం గురించి, తర్వాత రకరకాల పరిస్థితుల గురించి మనం ఒక పాటలాగా కట్టి ప్రజలకు వినిపించి వాళ్ళని మనం చైతన్యపరచాలి. ఈ రకరకాల విభేదాల నుంచి మనం జనాలను బయటపడేసి ఒక సత్యం మార్గంలో నడిపించాలి, ఒక ధర్మ మార్గంలో నడిపించాలి అని చెప్పి వాళ్ళు సంకీర్తనల ద్వారా, వాళ్ళ కవితల ద్వారా, వాళ్ళ పుస్తకాల ద్వారా ఆ రోజుల్లో ఎంతోమంది ప్రజలని చైతన్యపరిచారు. చైతన్యపరచడమే కాకుండా ఎంతోమందికి వాళ్ళ జ్ఞానాన్ని కూడా అందించడం జరిగింది. సో రవిదాస్ కూడా దాంట్లో ఒకరు. ఇట్లా తను రవిదాసు ఆయన జర్నీ సాగిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు గురు గ్రంథ సాహెబ్లో కూడా రవిదాసు ఆయన పాడినటువంటి సంకీర్తనలు దాన్ని ఏమంటారంటే ప్రేమానంద్ స్టేట్ అంటారు దాన్ని. అంటే ప్రేమతత్వంతో ఒక భక్తి భావంలోకి వెళ్ళేసి మనము భక్తి యోగంలో ప్రవేశించి అక్కడి నుంచి గౌడీ భక్తి దాటి తర్వాత దాన్ని ఏమంటారు భక్తి యొక్క అతీతమైనటువంటి స్థితికి వెళ్ళేసి ఎప్పుడైతే మనం అక్కడ పరమ సత్యాన్ని, పరమానందాన్ని పొందుతామో అక్కడ నుంచి ఆ లైఫ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అని చెప్పి ప్రేమతత్వం ద్వారా మనం ఎట్లా ఒక జ్ఞానాన్ని అందుకోవచ్చు అని చెప్పి ఆ సూత్రంలో చెప్పడం జరిగింది. ఇది గురు గ్రంథ సాహెబ్లో ఒక పార్ట్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఒక ఆధారం ఏం కనిపిస్తుంది అంటే సంత్ రవిదాస్ గురునానక్ దేవ్జీ దగ్గర ఆయన సాధన చేశారు. సో ఈ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఇలా వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక శిష్యురాలు ఉంది. ఆమె మీరాబాయి. ఆమె మహారాణి, రాజస్థాన్లో జోధ్పూర్ ఉంది, జోధ్పూర్ యొక్క మహారాణి ఆమె. ఇట్లా అయినా ఈ ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో మీరాబాయి ఏమో ఆమె చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడి భక్తురాలు. ఆమె చిన్నప్పటి నుంచి కృష్ణుడే సర్వస్వము, అదే సర్వస్వము అనుకుంటా ఆయన విగ్రహాన్ని పక్కన పెట్టుకొని ఆయనే భర్త, ఆయనే సర్వస్వం అనుకుంటా జీవించేటటువంటి ఒక జీవితం ఆమెది. అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఒక స్టేట్కి వచ్చాక, అంటే ఆమె ఒక యుక్త వయసు వచ్చేసి ఆమెకి వివాహం జరిగాక ఆమె భర్తని కూడా ఈయన నా భర్త అని ఒప్పుకోలేదు, కృష్ణుడే నాకు సర్వస్వం అని చెప్పి ఆమె జీవితాన్ని కొనసాగించడం మొదలుపెట్టింది. ఇలా ఆమె ఒక శ్రద్ధ, ఒక ధారణ, ఈ ఆకారం నుంచి నిరాకారానికి వెళ్ళడానికి ఆమెకి గురువు లేడు ఆ టైంలో. ఆ గురువు లేకపోవడం వల్ల ఏం జరిగింది అంటే ఆమె విగ్రహారాధన దగ్గర ఆగిపోయింది. అక్కడే ఆ స్టేట్లోనే ఆగిపోయింది. కానీ ఇది కాదు అని చెప్పి ఈయన రవిదాస్ యొక్క ఈ సంకీర్తనలు ఇవన్నీ విన్నాక అరే ఈయన నాకు సరైనటువంటి గురువు, నేను ఈయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆయన వెతుక్కుంటా వెళ్తుంది. ఇప్పుడు మనం ముందే చెప్పుకున్నాం ఆ కాలంలో ఈ జాతి, వర్ణము, కులము, మతము ఈ విద్వేషాలు ఎక్కువ ఉన్నాయి. ఈయనేమో ఒక ఈ మాదిగ కుటుంబంలో జన్మిస్తాడు, చమార్ లాగా ఉంటాడు. ఆమెమో మహారాణి, క్షత్రియ వంశానికి చెందింది. సో ఎప్పుడైతే అంత పెద్ద కమ్యూనిటీ నుంచి అందులో ఒక స్త్రీ
స్త్రీ వచ్చి ఒక తక్కువ జాతికి చెందినటువంటి ఒక వ్యక్తిని గురువులాగా స్వీకరిస్తోంది అంటే ఆ రోజుల్లో పెద్ద రెవల్యూషన్ అది. అందులో ఆమె ఒక స్త్రీ, పురుషుడు కూడా కాదు. అట్లా ఆమె అన్నిటినీ వదిలేసి ఆయన దగ్గర కూర్చుంటుంది. కూర్చొని ఆమె చెప్తుంది తను చేసినటువంటి సాధన ఏంటి, ఇదేంటి అని చెప్తే అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇది మూర్తి పూజే కాదు, విగ్రహారాధన కాదు, ఇప్పుడు మనము ఇన్నర్లోకి వెళ్ళాలి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. అక్కడ నుంచి ఒక భక్తి భావంలోకి వెళ్ళినప్పుడు, భక్తి యోగంలోకి వెళ్ళినప్పుడు ఈ శ్రద్ధ, సమర్పణ, కీర్తన వివిని దాటి మనము నివేదన చేసినప్పుడు 100% సమర్పణ భావంతో వెళ్ళినప్పుడు ఈ భక్తి ద్వారానే జ్ఞానాన్ని మనం అందుకోవచ్చు అని చెప్పి ఆవిడకి ఒక మార్గం చూపించడం జరుగుతుంది. అట్లా చూపించేటటువంటి క్రమంలో ఆమె ఆయన దగ్గర జ్ఞానాన్ని అందుకుంటుంది. అప్పుడు ఎప్పుడైతే మీరాబాయి జ్ఞానాన్ని అందుకుంటుందో అప్పుడు ఇన్నాళ్ళు ఆమె కూడా ఒక పోయెట్. మీరాబాయి కూడా ఒక పోయెటే. ఆమె ఎన్నో కీర్తనలు రాసింది. అంటే అంతకుముందు ఆమె రాసిన కీర్తనలన్నీ కూడా కృష్ణుడి మీద, రాముడి మీద రకరకాలుగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే గురువు దగ్గరకు వచ్చిందో ఆమె కీర్తనల్లో ఒక ఇంటెన్సిటీ అనేది పెరిగింది. ఆయన ఎప్పుడైతే గురు రవిదాస్ దగ్గరికి వచ్చాక ఆమె టోటల్గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగాక ఆమె ఇన్నర్గా నాదాన్ని అందుకుంది. ప్రణవనాదంతో ఒక సాధన అనేది మొదలైంది ఆమెకి. అలా వెళ్తున్నటువంటి క్రమంలో ఆమె పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అందుకున్నాక ఆమె ఒక భజన రాస్తుంది. ఏంటంటే, పాయోజీ మేనే రామ్ రతన్ ధన్ పాయో, వస్తు అమోలక దీ మేరే సద్గురు కృపాకర్ అప్నాయో అని అంటది. అంటే రామ్ రతన్ అంటే ఏంటి ఇక్కడ? రామ్ రతన్ అంటే ఇక్కడ రాముడు, కృష్ణుడు వీళ్ళు కాదు. రామ్ రతన్ అంటే నాదం అన్నట్టు. అంటే వాస్తవానికి ఈ ప్రణవనాదానికే రకరకాల పేర్లు పెట్టుకున్నారు. కొంతమంది హరి అంటారు, కొంతమంది కృష్ణ అంటారు, కొంతమంది రామ అంటారు, కొంతమంది రకరకాల పేర్లు ఎవరి సాంప్రదాయం ప్రకారం, ఎవరి ధారణ ప్రకారం వాళ్ళు పేర్లు పెట్టుకుంటా వచ్చారు. కాబట్టి ఇక్కడ రామ్ రతన్ అంటే నాదం అన్నట్టు. ఈ నాదాన్ని అందుకున్నాక నేను ఒక అమూల్యమైనటువంటి సంపదని సంపాదించాను, ఇది శాశ్వతమైనటువంటి సంపద, కాబట్టి ఈ సంపదని దొంగలు దోచుకుపోలేరు, తర్వాత ఎవరు నా నుంచి లాక్కోలేరు, ఏది దీన్ని నన్ను దూరం చేయలేదు, ఈ ప్రపంచంలో ఉండే ఏది కూడా ఈ రెండింటినీ దూరం చేయలేవు, ఇది శాశ్వతమైనటువంటి సంపద, ఇది అందించినటువంటి నా గురువుకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని చెప్పి ఆమె ఒక భజన రాస్తుంది. మీరాబాయి ఆమె కూడా మంచి పోయెట్. అట్లా ఆమె ఈయన రవిదాస్ దగ్గర ఆమె జ్ఞానాన్ని అందుకున్నాక ఇంకా ఆమె సన్యసిస్తుంది. ఇంకా భర్తని, రాజ్యాన్ని అన్నీ వదిలేసి నేను వెళ్ళిపోతాను అని అన్నప్పుడు ఆమెకి మరిది ఉంటాడు రాణా అని చెప్పి, రాణా ప్రతాప్. తనేం చేస్తాడు అంటే, అరే ఈమెమో మహారాణి, అతనేమో మాదిగవాడు, ఈమె వెళ్ళి ఎట్లా గురువులాగా ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది, ఇది తప్పు అని చెప్పి ఆమెను ఆపేస్తాడు అన్నట్టు. ఆఖరికి ఆమెకి పాయిజనింగ్ కూడా చేస్తారు మీరాబాయికి. అయినప్పటికీ కూడా ఆమె అన్నిటినీ తట్టుకొని ఆఖరికి అన్నిటినీ వదిలేసి, భర్త మంచివాడే మీరాబాయికి, కానీ మరిది మంచివాడు కాదు. సో అట్లా ఎన్నో రకాల ఒడిదుడుకులు తట్టుకొని ఆఖరికి అన్నీ వదిలేసి ఆమె ఇంకా ధర్మ ప్రచారానికి వెళ్ళిపోతుంది. ధర్మ ప్రచారానికి వెళ్ళిపోయి అట్లా వీధి నగరం తిరుక్కుంటూ సంకీర్తనలు చేసి అందరికీ జ్ఞానాన్ని అందిస్తుంది మీరాబాయి. సో కాబట్టి ఒక వ్యక్తి జ్ఞానోదయాన్ని అందుకున్నాక అంటే వీళ్ళదంతా భక్తి మార్గం. ఇక్కడ వాస్తవానికి ఒక మహర్షి అయినా, ఋషి అయినా, ఒక జ్ఞాని అయినా అల్టిమేట్గా భక్తుడు కావాల్సిందే. ఇక్కడ భక్తుడు అంటే ఆరాధన, పూజ, దేవాలయము, పుణ్యక్షేత్రము, గంగలో మునగడము, తేలడం ఇది కాదు. ఆరాధన అంటే ఏంటంటే మన లోపల ఉండేటటువంటి శక్తిని విశ్వశక్తితో మమేకం చేసేసి దాంతో ఒకటైపై జీవించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మ ప్రదక్షిణ అంటారు. ఇప్పుడు దేవాలయంలోకి వెళ్తే ఆత్మ ప్రదక్షిణ చేస్తారు. ఈ ఆత్మ ప్రదక్షిణ చేయడం అంటే ఏంటి అంటే మన చుట్టూ మనం ప్రదక్షిణ చేయడం, అంటే స్వయం యొక్క ప్రదక్షిణ చేయడం. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం కాదు. ఆత్మ ప్రదక్షిణ అంటే నీ చుట్టూ నువ్వు ప్రదక్షిణ చేయి. అంటే తెలుసుకో నీ బాడీ ఏంటి, నీ మనసు ఏంటి, నీ ఇంద్రియాలు ఏంటి, నీ లోపల ఉండే శక్తి ఏంటి, నీ స్వయం ఏంటి, నీ ఒరిజినల్ స్టేట్ ఏంటి. దీని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ నీ లోపల ఉండే ఆ పరమసత్యాన్ని నువ్వు ఆవిష్కరింపజేసుకో. ఇది ఆత్మ ప్రదక్షిణ. తర్వాత ఉపవాసం చేయమంటారు. ఇవన్నీ భక్తి మార్గంలో ఒక భాగాలే కదా. ఉపవాసం అంటే ఏంటంటే ఆహారం లేకుండా నీరసించిపోయి ఉండడం కదా. ఉపవాసం అంటే స్వయానికి దగ్గరగా ఉండడం,
భగవంతుడికి దగ్గరగా ఉండడం, నీ యొక్క అస్తిత్వానికి దగ్గరగా ఉండడం, నీలో నువ్వు నీతో నువ్వు మమేకమై ఉండడం. ఉప అంటే స్వయం, నీ వాసం అంటే నివాసం, నీ స్వయంలో నువ్వు మమేకమైపోయి జీవించడము. అంతేగాని ఆహార విహారాలు మానేసి ఉండడం కాదు ఉపవాసం అంటే. అంటే ప్రకృతికి దగ్గరగా ఉండడం, స్వయానికి దగ్గరగా ఉండడం, భగవంతుడికి దగ్గరగా ఉండడం, తర్వాత మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనము ఆ స్థితిని అందుకోవడం, ఇది ఉపవాసం. అండ్ తర్వాత దేవాలయానికి వెళ్ళాలి అని అంటారు. అసలు దేహమే దేవాలయం, ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. ఈ దేహమే దేవాలయం. ఈ దేహాన్ని చూసే బయట దేవాలయాన్ని నిర్మించారు. కాబట్టి దేహమే దేవాలయం, దీంట్లో ఉన్న జీవుడే భగవతత్వము. అండ్ తర్వాత దీంట్లో ఉండేటటువంటి శక్తి ఆ విశ్వశక్తిలో భాగము. ఈ శక్తిని గురించి తెలుసుకుంటే విశ్వశక్తితో మనం మమేకం అయిపోతాము. కాబట్టి ఇది వేరు అది వేరు కాదు, అంతా ఒకటే. అంటే కార్య బ్రహ్మము అవ్యక్త బ్రహ్మము ఈ రెండు ఒకటే స్థితి అని చెప్పి ఈ భక్తి మార్గంలో వెళ్ళిపోతారు. కాబట్టి ఒక జ్ఞానికి ఇక్కడ శ్రద్ధ, సమర్పణ, ఆరాధన, నివేదన అనేది రాకపోతే జ్ఞానంతో కూడిన అహంకారం వచ్చేస్తుంది. అది మహర్షి అయినా, ఋషి అయినా, జ్ఞాని అయినా తప్పకుండా ఒక స్టేట్ వచ్చినప్పుడు ఈ శ్రద్ధ, సమర్పణ, నివేదన అనేది జరగాలి. ఇది జరగకపోతే జ్ఞానంతో కూడిన అహంకారం వచ్చేస్తే మనిషి మళ్ళీ కింద పడిపోతాడు. కాబట్టి సంపూర్ణ ఆధ్యాత్మికం అంటే ఏంటి? కంప్లీట్ స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే జ్ఞానం, భక్తి యొక్క కలయిక. సంపూర్ణ ఆధ్యాత్మికం. ఒక భక్తుడు అయినవాడు తప్పకుండా జ్ఞానాన్ని అందుకోవాలా, ఒక జ్ఞాని అయినవాడు తప్పకుండా భక్తుడు కావాలి. ఎందుకంటే భక్తుడు కాకపోతే సూక్ష్మమైనటువంటి అహంకారం వచ్చేస్తుంది. జ్ఞానంతో కూడిన అహంకారం వచ్చేస్తే ఇన్నాళ్ళు తను చేసినటువంటి తపస్సు అంతా, ఇన్నాళ్ళు తను చేసిన సాధన అంతా కూడా పడిపోతుంది, మళ్ళీ లో లెవెల్కి వచ్చేస్తారు. కాబట్టి ఎంత ఎదిగితే అంత ఒదగాల, ఎంత జ్ఞానాన్ని నేర్చుకుంటే అంత వినమ్రతతో ఉండాలి. అంత వినయము, విధేయత, శ్రద్ధ, సమర్పణ, ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం, ఇవన్నీ కూడా ఒక జ్ఞాని లోపల ఉండాలి, ఒక సాధకుడి లోపల కూడా ఉండాలి. తర్వాత ఎప్పుడైతే ఈ సంత్ రవిదాసు తన శిష్యుల ద్వారా ఈ ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు జనరల్గా వారణాసిలో ఈ విశ్వవిద్యాలయంలో ఈ పండితులు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆయన విరోధించి జనరల్గా ఈ గంగలో మునగడము, స్నానం చేయడము. ఒకప్పుడు ఈ వారణాసిలో ఆ గంగ ఒడ్డున శవాలని కాల్చేసి సగం గాలిన శవాలని గంగలో వదిలేసేవాడు. ఆ వదిలేస్తున్నట్టే ఎప్పుడన్నా మనం గంగా స్నానానికి వెళ్ళినప్పుడు మనకు కాలికి శవాలే తగిలేది. అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితము మనం ఆ పరిస్థితి చూస్తే మనకు అదే జరిగేది. కానీ ఈ రోజుల్లో వాటర్ పొల్యూట్ అవుతున్నాయని చెప్పి మొత్తం కాలేక బూడిద పడేస్తున్నారు. కానీ ఒకప్పుడు హాఫ్ కాలిన డెడ్ బాడీని దాంట్లో వదిలేసేవాళ్ళు. అయితే ఇక్కడ దీని మీద రవిదాస్ ఏమంటాడంటే, గంగలో మునిగితేనే మనిషికి మోక్షం వస్తుంది అంటే దాంట్లో ఉన్న చేపలకి మోక్షం రావాలి కదా, ఎందుకు రాలేదని అడుగుతాడు. తర్వాత మనము చేసేటటువంటి కర్మలు, మంచి చెడు అన్నీ కూడా బ్రతికున్నప్పుడు తప్పు చేసినా, బ్రతికున్నప్పుడు మంచి చేసినా దాని ఫలితం బ్రతికున్నప్పుడు అనుభవిస్తారే. కానీ శవం కాలేక, ఇది కాలేక శవాన్ని దాంట్లో పడేస్తే ఈ పాపము పుణ్యం అనేది ఇది ఎంత ఏమీ ఉండదు, ఇదంతా ఒట్టి మూఢనమ్మకం అని చెప్పి కొట్టిపడేస్తాడు ఆయన. ఆ కొట్టిపడేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు జనరల్గా వారణాసి, కాశీకి వెళ్ళిన వాళ్ళు, మనకి హిందువులకి ఒక ధారణ ఉంటుంది ఏంటంటే, జీవితం అంతా మనం ఎలా జీవించినా మనం వెళ్ళేసి వారణాసిలో మనం శరీరాన్ని త్యాగం చేస్తే మనకి మోక్షం వచ్చేస్తుంది అని అంటారు, స్వర్గం వచ్చేస్తుంది అని అంటారు. అలా ఎలా వస్తుంది? ఇప్పుడు వారణాసికి వెళ్ళినప్పుడు కాయో పండో వదిలేయాలని అంటారు. అంటే ఇష్టమైనటువంటి పండు కానీ ఇష్టమైనటువంటి కాయగూరలు వదిలేయాలంటారు. కానీ కాయ పండు కాదు వదిలేసేది, కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయాలి. కాయం అంటే ఏంటి? శరీరం మీద వ్యామోహాన్ని వదిలేయాలి. అదేవిధంగా ఫలాపేక్ష అంటే ఏంటి? చేసినటువంటి కర్మని ఆ ఫలితాన్ని ఆశించి కర్మ చేయదు. ఫలాపేక్ష అంటే ఏంటి? ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయకుండా, కర్మ చేయడంతోనే కర్మ చేయాలి కానీ ఫలితాన్ని ఆశించద్దు. కర్మ చేయడంలోనే మనిషి తన్లీనం కావాలి కానీ మనము ఈ ఫలాన్ని ఆశించి కాదు. ఫలాపేక్ష వదిలేయడం అంటే కర్మ ఫలితాన్ని వదిలేయాలి.
నిష్కామ కర్మయుగంలోకి వెళ్ళాలి. అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసినప్పుడు, కర్మ చేయడం కొరకే కర్మ చేసినప్పుడు ఫలితం ఏదొచ్చినా స్వీకరించాలి. సో కాయాపేక్ష ఫలాపేక్ష అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చేయాలి. అదేవిధంగా శరీరం మీద వ్యామోహం వదిలేయాలి. కాయం అంటే శరీరం, అంతేగాని కాయగూరలు కాదు ఇక్కడ. కాయం అంటే శరీరం, దేహం. ఈ దేహం మీద అపేక్ష వదిలేయాలి. తర్వాత కర్మ మీద ఫలితాన్ని వదిలేయాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ రెండు వదిలేస్తే ఆటోమేటిక్గా మనిషికి మోక్షం వచ్చేస్తుంది. ఎందుకంటే శరీరం మీద పనుల మీద వ్యామోహం పెట్టుకొని మనసుతో అటాచ్మెంట్ అయిపోయి ప్రపంచంతో జీవించినప్పుడే మనిషి ముక్తికి మోక్షానికి దూరం అయిపోతాడు. కాబట్టి కాశీలోకి వెళ్ళినప్పుడు ఈ రెండు వదిలేయాలి, గంగలో మునగాలి. ఇదంతా కూడా ఒక ట్రెడిషన్ అనేది హిందూ కల్చర్లో ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇలాంటివన్నీ కూడా ఈ సంతులు వీళ్ళంతా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే నీ లోపల శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధి ఇది జరగకుండా, నీకు ఆత్మశుద్ధి జరగకుండా నువ్వు బయట గంగలో మునిగినా, ఎన్ని కర్మకాండాలు చేసినా, ఎన్ని రిచువల్స్ చేసినా మనిషికి జ్ఞానం అనేది రాదు, మోక్షం అనేది రాదు అని చెప్పి ఆ కరాఖండిగా తేల్చేశారు. ఆ తేల్చేయడంలో ఏం జరిగింది, అసలు ఇదంతా రాంగ్, ఈ రిచువల్స్ అని రాంగ్ అని చెప్పడానికే వాళ్ళు ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారు, భక్తి ఉద్యమాన్ని. ఎందుకంటే ఆ కాలంలో చాలా అంధవిశ్వాసాలు, అంధశ్రద్ధ, మూఢనమ్మకాలు, రాంగ్ బిలీఫ్స్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఉండేవి మనుషులలో. ఎంతోమంది అజ్ఞానంలో ఉండిపోయారు. ఇవన్నీ కూడా వదిలేసి ప్రజలని చైతన్యపరచడానికి అసలు నిజమైన భక్తి అంటే ఏంటి, నిజమైన సాధన అంటే ఏంటి, నిజమైన భక్తి యోగం అంటే ఏంటి, అసలు స్వయం అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి భక్తి ఉద్యమం అనేది వచ్చింది. సో అట్లా చేస్తున్నటువంటి క్రమంలో ఈయనని సంత్ రవిదాస్ని కూడా ఆయనని చంపేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే సత్యాన్ని బోధిస్తారో, ఎవరైతే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తారో ప్రపంచం భరించదు, వాళ్ళని కార్నర్ చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తుంది కార్నర్ అంటే, ఇక్కడ ఇప్పుడు ప్రపంచం అనేది నిద్రపోతుంది. ఎవరైనా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం వెళ్ళి లేపితే చాలా కోపం వచ్చేస్తుంది, చంపేయాలన్న కోపం వస్తుంది. అదేవిధంగా ఈ సమస్త ప్రపంచం అంతా కూడా ఒక స్పిరిచువల్ హిప్నాటిక్ స్లీప్లో ఉంది, ఆధ్యాత్మిక సమ్మోహన నిద్రలో ఉంది. ఈ నిద్ర నుంచి ఎవరన్నా మేల్కొల్పాలి అని చూసినప్పుడు వాళ్ళని చంపేస్తారు. ఎందుకంటే వీళ్ళు నిద్రపోతూ కలగంటా ఉంటారు. అంటే ఏదైతే వాళ్ళ దగ్గర లేదో అది దొరికింది అని చెప్పి కలగంటా ఉంటారు. ఈ కలగంటా ఉన్నప్పుడు ఎవరన్నా వెళ్ళి ఆ నిద్రని జడగొడితే వాళ్ళ కళ చెదిరిపోయింది, వాళ్ళ వాస్తవం మళ్ళీ వాళ్ళ కళ ముందుకు వచ్చింది. వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళ బిచ్చగాళ్ళు అనుకుందాం, వాడు మహారాజు అయినట్టు కలగంటున్నాడు, మనం వెళ్ళి వాళ్ళని లేపాము, ఏమవుతుంది, కళ చెదిరిపోయింది. మళ్ళీ వాస్తవం కళ్ళ ముందు రాగానే నన్ను ప్రశాంతంగా కళలు కూడా కనివ్వట్లేదు అని చెప్పి వాళ్ళని కార్నర్ చేస్తారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా, మనుషులంతా కూడా ఒక సమ్మోహన నిద్రలో ఉన్నారు. ఎవరో ఒక మాంత్రికుడు వచ్చేసి మందు జల్లేసి అందరినీ పడుకోబెడితే ఎలా పడుకున్నారో కుంభకర్ణులాగా వీళ్ళంతా అలాగే పడుకున్నారు. కాబట్టి ఇలాంటి మూర్ఛలో ఉన్నటువంటి ప్రపంచాన్ని, ఇలాంటి మూర్ఛలో ఉన్నటువంటి మనుషులని ఎవరైనా ఒక వ్యక్తి జాగృతం చేయడానికి వచ్చినప్పుడు అతను తప్పకుండా ఒక విద్రోహిలా కనబడతాడు వీళ్ళకి. అరే మేమంతా హాయిగా ఉంటున్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు మన లైఫ్ని అని వాళ్ళని కార్నర్ చేస్తాడు. పురాతన కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా ప్రతి మహాపురుషుడి విషయంలో కూడా ఇదే జరిగింది. అదేవిధంగా సంత్ రవిదాస్ విషయంలో కూడా జరిగింది. కాబట్టి రవిదాస్ ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక స్పిరిచువల్ రెబెల్, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక విప్లవకారుడు. ఒక ఉద్యమాన్ని తీసుకురావడమే కాకుండా కులాన్ని, మతాన్ని అన్నిటిని దాటి అన్నిటికీ అతీతంగా ఎంతోమందికి తన జ్ఞానాన్ని అందించాడు. ఆ అందించేటటువంటి క్రమంలోనే తన జీవితాన్ని ఆయన ముగించడం జరిగింది. సో కాబట్టి సంత్ రవిదాస్ ఫిలాసఫీ ఏంటి అంటే ప్రేమతత్వము, సమర్పణాభావము, భక్తిభావము, తర్వాత మనకి క్రియేటివ్గా జీవించడం అంటే సృజనాత్మకతతో జీవించడం, సహజంగా జీవించడం, సరళంగా జీవించడం, ఒక ప్రకృతికి, విశ్వానికి, తర్వాత ప్రపంచానికి ఒక సమర్పణ భావంతో జీవించడం అనేది ఆయన యొక్క సిద్ధాంతం. కాబట్టి సంత్ రవిదాస్ లైఫ్ అనేది ఎంతోమందికి చాలా ఇన్స్పైరింగ్ లాగా ఉంది.
అండ్ ఈ కాలంలో కూడా ఆయన ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఎంతోమంది ఉద్యమకారులు, విప్లవకారులు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, తర్వాత ఈ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, కొంతమంది విప్లవకారులు కూడా, వీళ్ళంతా కూడా ఆయన ఫాలోవర్స్ లాగా ఉన్నారు. ఎందుకంటే ఈ కులాన్ని, మతాన్ని ఎవరైతే వ్యతిరేకించారో ఈ ఉద్యమకారులు, విప్లవకారులంతా వాళ్ళని ఫాలో అవుతూ వచ్చారు. కాబట్టి వీళ్ళందరిది కూడా ఒక సెక్ట్, ఒక సేమ్ టైం పీరియడ్లో వీళ్ళంతా కూడా జీవించారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. కేవలము సాధనే కాకుండా అప్పుడప్పుడు భక్తి మార్గంలో కూడా ప్రవహించాలి. అండ్ కీర్తన, భజన, సెలబ్రేషన్, అండ్ తర్వాత జీవితాన్ని ఒక సమర్పణ భావంతో, కృతజ్ఞత భావంతో, ఒక శ్రద్ధతో జీవించినట్టయితే ప్రతి వాళ్ళు భక్తి యోగాన్ని అందుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.